నమస్కారం. వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాజు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడప గడపకు వెళ్లి మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తారు ప్రధాన కార్యదర్శి సజ్జల స్పష్టం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అవినీతి విమర్శించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ల్యాండ్ టైటిలింగ్ దుష్ప్రచారం చేస్తున్న క్రిమినల్స్ చంద్రబాబు, పవన్, రామోజీ. మంత్రి బొత్స ఫైర్. విద్యార్థులకు ఇబ్బంది లేని పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెస్తాం నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదవాడి భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో 2 బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకొస్తుందా? రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాస్ వార్ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ నరసాపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో, రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అంటావు, 14 ఏళ్ళు సీఎంగా చేశానంటావు. మరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరో వంక మీ బిడ్డను చూడండి, మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికే 3,000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏపీలో పింఛన్ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పింఛన్ల పంపిణీ పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇంకా మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి బానిసలుగా మారాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేయాలని నెల నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటారా అని ఆమె ఫైర్ అయ్యారు. ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల పైనే. మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే, మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు, మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు, వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి గొంతుని నొక్కేస్తూ, వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా, వాస్తవానికి కొట్లాడుతున్నా, పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు, ఆలకించింది లేదు. మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోనీ ఒక్క విషయంలోనైనా మీరు వాళ్ళ తరపున నిలబడ్డారా? కనీసం వాళ్ళకు టీఏడిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు. ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి. కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు 150 కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు. లీవ్కు సంబంధించి 2000కు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం లేదు. ఇలా దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజల సొంత ఆస్తుల పట్టా పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. ప్రజల భూములు ఏమైనా జగన్ తాత కొనిచ్చాడా, లేకుంటే ఆయన ఏమన్నా వారసుడా అని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు తామిద్దరం సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ పట్టా పాస్ పుస్తకాలపై మా ఫోటోలు వేసుకున్నామా అని అక్కడున్న ప్రజలను చంద్రబాబు అడిగారు. ఆస్తి తాలూకా ఒరిజినల్ పత్రాలు తన దగ్గరుంచుకుని హక్కుదారు చేతికి వాటి జిరాక్స్ కాపీ ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. అసలు ప్రజల ఆస్తుల మీద జగన్ అజమాయిషీ ఏంటి అంటూ దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉండడం చాలా ప్రమాదకరమని చెప్పారు. ఒక విషయం అడుగుతున్నా, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎప్పుడైనా మీ పట్టాదారు పాసు పుస్తకం పైన మా బొమ్మ వేసుకున్నావా అని అడుగుతున్నా, వేసుకున్నావా అని అడుగుతున్నా. ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా? ఇప్పుడు చూడండి తమ్ముళ్ళు, దీనిపైన పట్టాదారి పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో? మీ ఇంటి పెద్దనా ఆయన? మీ తండ్రికి వారసుడా ఆయన? మీ తాతకు వారసుడా ఆయన? మీకు రోషం రాదా? మీకు కోపం రాదా? మీకు వస్తే చెప్పండి, ఖబర్దార్ జగన్ జాగ్రత్తగా ఉండమని అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు, శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి, ముందు సమాధానం చెప్పు. ఆస్తి నాదా, మీ జగన్ దాన్ని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా. తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నుబడింది. కొత్త చట్టం చేస్తున్నాడు, జగన్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే ఇక మీ భూమి మీది కాదు. అన్ని కంప్యూటర్లో ఉంటాయి. మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను, డూప్లికేట్ కాపీలు. ఒరిజినల్ కాపీ ఇవ్వడంట. నేను ఒకటే చెప్తున్నా, ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి, మేము వస్తాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. కాపు నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ ఆ మరుక్షణం నుంచే పక్కా వైసీపీ నేతగా మారిపోయారు. వైసీపీలోని ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ను తరిమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి భారీ షాక్ ఇచ్చారు. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు. తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని
ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. రివర్స్ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టులను జగన్ నిర్వీర్యం చేశారని కూటమి నేతలు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రం ఎడారిగా మారిందని దేవినేని ఉమా దుయ్యబట్టారు. ఎన్నికల జిమ్మికుల కోసం ఉత్పత్తి ప్రారంభాలు చేస్తున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ఉంచారని, సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 90% పూర్తయిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం చేతకాలేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. రైతులను ఆదుకుని రాష్ట్రాన్ని స్వర్ణాంతరంగా మారుస్తామని స్పష్టం చేశారు. వదిలేశాడు. 178 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాడు. అదేవిధంగా ఆవుగు టన్నల్ పూర్తి చేసి, ఆ రోజు గండికోట పూర్తి చేసి, నిర్వాసితులకి డబ్బులు ఇచ్చి, బ్రహ్మాండంగా పులివెందుల ప్రాంతంలో కృష్ణమ్మ తల్లి నీళ్లు మరి ఏదైతే కుప్పం కన్నా ముందు నేను పులివెందులకు నీళ్ళు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఏది చెప్పారో ఆ మాట నిలబెట్టుకొని 2017 జనవరి 11న పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు ఆయన. నువ్వేం చేసావు? కుప్పానికి 4.5 ఏళ్ల పైగా కొద్దిపాటి పనులను కూడా పూర్తి చేయకుండా ఉత్తిత్తి గేటు పెట్టి నీళ్ళు ఆ గేటు దగ్గర నిలబెట్టి హెలికాప్టర్లు వేసుకొని శంకుస్థాపనలకు వెళ్ళి ప్రారంభోత్సవాలకు వెళ్ళి 24 గంటలు తిరగకుండా కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద పెట్టిన గేట్ ఎత్తుకెళ్ళిపోయావంటే నీ పనితీరు ఎలా ఉంది? ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల నీకేం శ్రద్ధ ఉంది? నువ్వేం ఉద్ధరించావో కూడా దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్ రెడ్డి. ఈ 5 ఏళ్లలో ఒక్కసారన్నా సరే నదుల అనుసంధానం, ఇవాళ కృష్ణా గోదావరి అనుసంధానం, పట్టిసీమ, ఇవాళ పట్టిసీమ వల్ల ఏ విధంగా ఫలాలు వచ్చాయి, కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకి ఏ విధంగా నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్ళి అంద్రినేవా కావచ్చు, గాలేరి నగర్ కావచ్చు, తెలుగంగ కావచ్చు, మొచ్చుమర్రి కావచ్చు, ఎన్ని ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో పూర్తి చేసి నీళ్ళు ఇస్తే నువ్వు ఇవాళ అంద్రినేవాకి కింద వరకు నీళ్లు తీసుకెళ్ళగలిగావా? ఎందుకు తీసుకెళ్ళలేకపోయావు? ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రంతో కుమ్మక్కై రాయలసీమ ప్రాంతానికి వచ్చే నీళ్ళన్నీ కూడా పక్క రాష్ట్రానికి ఇవ్వటం వల్ల నీ సాన్నిహిత్యం వల్ల రాజకీయ మీ అనుబంధంతో రాయలసీమకి వెళ్ళాల్సిన నీళ్లు కూడా అంద్రినేవా నీళ్లు ఆ శ్రీశైలం దగ్గర నుంచి పక్క రాష్ట్రానికి ఇచ్చేసి చేతులెత్తేసావంటే నీకు. ఏపీ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటుడు సప్తగిరి ఓటర్లను కోరారు. కసింకోట మండలం కన్నూరుపాలెంలో టీడీపీ జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కోట్ల సంపాదన వదులుకుని ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మే 13 ఏ గుర్తు పైన ఓటేస్తున్నారు మీరు? ఒక్కసారి ఆగండి. గాజు గుర్తు పైన వేయండి. ఒక్క విషయం బాగా ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే కొత్త వాడిని అసెంబ్లీకి పంపించారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని మీరు గానా అసెంబ్లీకి పంపిస్తే కొత్తగా ఆలోచిస్తారు. ప్రజలంటే ప్రేమ, పిచ్చి ఆయనకి. ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా వాటన్నిటినీ కాదని చెప్పి ప్రజలకు ఏదో సేవ చేయాలని ఒక కసి, ఒక పట్టుదలతో ఈ రోజు మీకోసం రోడ్లు వెంబడి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీ బాగు కోసం ఆలోచిస్తున్నాడు. కోట్ల రూపాయలున్నా ఆయన మీకోసం తిరుగుతున్నాడు. నిజమా కాదా? అవసరం ఉందా ఆయనకి? ఈ రోజు అన్ని కోట్ల రూపాయలు కూడా మీకోసం తిరగాల్సిన అవసరం ఉందా? కానీ పేద ప్రజలకు ఏదో చేయాలనే ఒక ఆకాంక్ష, ఒక కోరిక, ఆ కోరిక 100% నెరవేరాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని అండ్ మన కొనతాల రామకృష్ణ గారిని మనము భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలి. కరెక్టేనా? ఆ
స్థానం ద్వారా మీ అందరికి ఎంతో మంచి జరిగిపోతుంది. దాని వెంట మనం అందరూ ఉన్నాం. జై కొనతాల రామకృష్ణన్న, జై పవర్ స్టార్. ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణను భారీ మెజార్టీతో నియోజకవర్గ ఓటర్లను గెలిపించాలని తెలుగు సినీ హాస్య నటుడు పృథ్వీ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కులమతాలకు అదేవిధంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమం ఆయన అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఏలూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే సత్తా చంటికి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మన బడేటి బుజ్జి గారి తమ్ముడు బడేటి రాధాకృష్ణ గారు మన ఏలూరు నుంచి వారు కూటమి అభ్యర్థిగా జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచినటువంటి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఏలూరు పట్టణ అభివృద్ధికి, ఏలూరు పట్టణంలో యొక్క సంక్షేమానికి, ఏలూరు పట్టణం ముందుకు తీసుకువెళ్ళడానికి మరి అన్ని కులాలకి మతాలకి అతీతంగా వారు పనిచేసి ఏలూరుని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. వారికి మన యొక్క మద్దతునిచ్చి బడేటి బుజ్జి గారు యొక్క ఆత్మ శాంతి కలిగే విధంగా బడేటి రాధాకృష్ణ గారికి అఖండమైన మెజార్టీ సైకిల్ గుర్తు మీద ఇచ్చి వారిని అసెంబ్లీకి పంపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ పృథ్వీరాజ్. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం కొనుగోలుదారులతో ఉద్యోగస్తులు మర్యాదగా మాట్లాడాలని, అనుమతికి మించి ఎవరికీ ఎక్కువ మద్యం సీసాలను విక్రయించరాదని, సమయపాలనను పాటించాలని ఉద్యోగస్తులకు తెలిపారు. ప్రజాపాలన అడుక్కునేవాడి నుంచి చిరు వ్యాపారి వరకు అందరికీ అప్పులిచ్చి ఆస్తులను లాక్కోవడం ఎమ్మెల్యే కొలగట్ల నైజమని సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. విజయనగరంలోని గంటస్తంభం వద్ద స్వర్ణాంధ్ర సహకార యాత్ర పేరిట గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అప్పు, తాకట్టు, వడ్డీ, కబ్జాలతో దోచుకుంటున్నారని కొలగట్లపై విరుచుకుపడ్డారు. పేకాట, మద్యం, అశ్లీల నృత్యాలు తదితర వాటిని కూడా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లు, థియేటర్లపై పడి దందాలు చేసి వసూలు చేస్తున్నారన్నారు. బొత్స, ధర్మాన, తమ్మినేని, అవంతి, గుడివాడ, అమర్ తదితర కుటుంబాలు 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. సొంత అభివృద్ధి మినహా రోడ్లపై ఉన్న గోతుల్లో మట్టైనా పూసారా అని ప్రశ్నించారు. 330 మండలాల్ని 1100 మండలాలుగా విభజించడం అయితేనేమి, ప్రజల వద్దకు పాలన తీసుకురావడం అయితేనేమి, లేకపోతే ఇక మన ఈ యొక్క పల్లెటూళ్ళ యొక్క క్రాంతి పథకం అదైతేనేమి, ఇలాంటివి ఎన్నో చదువులో ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలు, అలాగే బట్టి సంక్షేమ హాస్టల్ అయితేనేమి, అంతవరకు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ధనికులకే దగ్గరగా ఉన్న ఈ ఉన్నతమైన విద్యను పేదవాళ్లకు అందించడం అయితేనేమి, అలాగే ఈ యొక్క మహిళల కోసం 9% రిజర్వేషన్ అయితేనేమి, 20% బీసీలకి అయితేనేమి రాజకీయాల్లో, స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకు ఇంకా ఈ యొక్క పద్మాలయ విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో స్థాపించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క ఈ సర్కారియా కమిషన్ వాళ్ళ యొక్క సిఫార్సులను అమలు చేయడం అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఆయన కేవలం మన రాష్ట్రంలోనే కాదు, ఎన్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన దేశవ్యాప్తంగా కూడా 15,000 కోట్ల రూపాయలు మొత్తం రైతులుగా ఆయన మా విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళందరికీ ఆ రుణాలను మాఫీ చేయించడం జరిగింది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఆనాడు ఈ జోగిని ఏదైతే ఈ దేవదాసిలో ఒక దురాచార అలవాట్లు ఉన్నాయో మన సంఘంలో వాటిని రద్దు చేయడం అయితే ఇలాంటి బోల్డ్ అనే కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆనాడే హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే ఈ అంద్రినివాస్ సుజల స్రవంతి అయితేనేమి, అలాగే గాలేరు నగిరి అయితేనేమి, ఇవన్నీ కూడా రామారావు గారి ఆయన
మానసిక పుత్రికలు ఆనాడు తెలుగు గంగ పూర్తి చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన కూడా మరి ఆయన మానస పుత్రిక అయిన ఎన్టీ రామారావు గారు మానస పుత్రిక అయిన ఈ యొక్క తెలుగుదేశాన్ని అంతే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వాళ్ళ తెలుగుదేశంకున్న కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు అన్నది నిస్సంశయం. ఎప్పుడు పార్టీ ఎటువంటి కష్టకాలంలో ఉన్నా కూడా మరి జెండాలు మోస్తూ రేయి పగలు ఎండనక వాననక పార్టీ యొక్క కైకలూరు ఎమ్మెల్యే డిఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ నందు శుక్రవారం అస్వస్థతలోనే మెరుగైన వైద్య పరీక్షల కోసం చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి డిఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయుష్ ఆసుపత్రి మెడికల్ అధికారి కేఎల్వి ప్రసాద్ తెలిపారు. వడదెబ్బకి గురవడం వల్ల అస్వస్థతకు గురయ్యారన్నారు. మరో 48 గంటల పరిశీలనలో ఉంచి అన్ని విభాగాల వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సుమారుగా 6 గంటల టైంలో దూనం నాగేశ్వరరావు గారు మా హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు వారి కండిషన్ జనరల్ కండిషన్ అది వైటల్స్ కానీ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి. కానీ కొంచెం మగతగా ఉన్నారు కనుక అబ్జర్వేషన్కి హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దానికి డాక్టర్ శ్రీధర్ గారని మా న్యూరాలజిస్టు వారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారి కండిషన్ ఇప్పుడు మీకు ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి. నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు కొంచెం మగతగా ఉన్నారు. చూస్తే డిహైడ్రేషన్ సైన్స్ బాగా తెలుస్తున్నాయి అన్నమాట. నేను ఎక్కువ కానీ ఒబే చేస్తున్నాడు, కాళ్ళు చేతులు అన్ని కదలికలు అన్నీ బాగానే ఉన్నాయి. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ చేయించాము. ఎంఆర్ఐలో మనకి స్ట్రోక్ సైన్స్ లాగా బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన సైన్స్ ఏం కనపడలేదు. సో హాస్పిటల్లో అడ్మిట్ చేసి డిహైడ్రేషన్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఐవీ ఫ్లూయిడ్స్ లాంటివి ఇచ్చి 24 to 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచితే రికవర్ అయిన తర్వాత ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉన్నాయి. వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. అలార్మింగ్ సైన్స్ ఏం కనపడలేదు ప్రస్తుతానికి. సో డిహైడ్రేషన్ సైన్స్ కరెక్ట్ చేస్తున్నాము, క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం అన్నమాట ఆయన కండిషన్ గురించి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నపరెడ్డి అదీప్ రాజ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ రాంపురం తన పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదీప్ రాజ్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసినా ఆయన ఎక్కడా గెలిచిన దాఖలా లేవని అదీప్ రాజ్ స్పష్టం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ఒక వీడియోలో పంచకర్ల రమేష్ బాబు క్వారీలపై సుమారు 6 లక్షల రూపాయలు దోచేశారని చేసిన వ్యాఖ్యలే మీడియా ముందు అదీప్ రాజ్ చూపించారు. అలాంటి ఆయనపై పవన్ కళ్యాణ్ నీతి వ్యాఖ్యలు చెప్పడం ఎంతవరకు వాస్తవమని అదీప్ రాజ్ ప్రశ్నించారు. పెందుర్తి రాంపురం సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై తన సొంత నిధులతో నిరుపేదలకు సొంతంటి కలను నెరవేర్చానని అదీప్ రాజ్ అన్నారు. అలాగే పంచకర్ల రమేష్ బాబు నిరుపేదలకు ఒక పూరి గుడిసైనా కట్టింది లేదని, దయచేసి దిగజారు రాజకీయాలు చేస్తే ఎవరూ ఉపేక్షించేది లేదని అదీప్ రాజ్ తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా వారి విధి విధానాలు రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం, ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం. దానికి భిన్నంగా అనడానికి లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నాను చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలు ఆడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం. అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజ్కి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు. సార్ నన్ను చూసి ఎందుకు భయపడ్డారు సార్? నేనంతా నన్ను చూసి భయపడ్డాను. మీలో సాంగ్ కూడా ఉండను, హైట్లోనే ఉండను, వెయిట్లోనే ఉండను. నన్ను చూసి ఎవరు భయపడ్డారు? చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోను. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను. ఆ వ్యక్తి కూడా నాకు కాదు. మరొకసారి అంట, ఎవరైనా ఇల్లు కట్టుకుంటేనంట అదీప్ రాజ్కి ట్యాక్స్ పే చేయాలంట. మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళని తెలిస్తే
ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తినో, కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తినో ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పాపం ఈయనకి ప్రతి దిక్కా కూడా స్క్రిప్ట్ అన్నది అలవాటు అయిపోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం, ఇక్కడ స్థానికంగా ఎవరేం చెప్తే అది మాట్లాడమే తప్ప ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అని మేమైతే భావిస్తున్నాం. దీనిలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి. వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే పంచకర్ల రమేష్ బాబు గారిని గెలిపించాలన్నారు. మరి ఒకసారి మీకు వినిపిస్తాను, మీరే వినండి. మైక్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? జే రమేష్ బాబు గారు ఇల్లీగల్ క్వారీల ద్వారా రోజుకి 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి మాటలే, ఇది నేనన్నది కాదు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఇదే రమేష్ బాబు గారిని ఎవరినైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడిన మాట. నిరుపేద ప్రజల గుండెల్లో అభిమానాన్ని గూడు కట్టుకుని ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, పార్టీ నేతలను, స్థానికులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనకాపల్లి పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడి ముత్యాలనాయుడు జ్యోతిష్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా సభవరం మండలం ఇరువాడ గ్రామంలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నప్రెడ్డి అధీర్రాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అపూర్వ స్వాగతం పలికారు. రైతుల వేషధారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను ఆకుపచ్చ కండువాలతో అలంకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బోడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ మండల పొలిమేరలు తెలియని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ని గాని, పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి కంచర్ల రమేష్ బాబులను రాబోయే ఎన్నికల్లో పొలిమేరల నుంచి తరిమేయాలని అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో విలువలేని రాజకీయాలు చేసే సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులు ప్రజలను ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. సున్నా వడ్డీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరిగాయనంటే ఇలా ప్రతి కుటుంబం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా సంతోషంగా ఉండగలిగామంటే అది జగనన్న పాలన వల్ల జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా హారతలిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఇద్దరిని గెలిపిస్తామని చెప్పి చెప్పినప్పుడు మాకు కూడా చాలా ఆనందం కలిగింది. స్థానికేతలు ఎట్టి పరిస్థితులు కూడా జరిగేము, గెలిపించే ప్రసక్తి లేదు. స్థానికులు మాత్రమే మాకు అండగా ఉంటారు. జగనన్న పాలనలో పార్లమెంట్ సభ్యుడు కానీ, శాసనసభ్యుడు కానీ స్థానికులు గెలిపించుకుంటేనే మాకు కూడా మంచి జరుగుతుంది. మాకు ఇప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటారు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మా శాసనసభ్యుడు మాకు అనేక రకాలుగా సేవలు అందించాడు. ఎప్పుడు కూడా నిత్యం మాకు కావాల్సినటువంటి కార్యక్రమాలని చేశాడు. మాకు చేరువుడు వాదుడుగా ఉన్నాడు. కాబట్టి స్థానికుడిని మేము పట్టం కడతామని చెప్పి ఆ చెల్లెమ్మలు కానీ, అక్కడ కానీ, అబ్బోతరపు కానీ చెప్పేటప్పుడు చాలా ఆనందం కలిగింది. ఈరోజు సీఎం రమేష్ గారు ఏ ప్రాంతం? కడప జిల్లా. కడప జిల్లా ఎక్కడ? అనకాపల్లి ఎక్కడ? అనకాపల్లి జిల్లాకి ఎందుకు చేసుకొచ్చారు? ఎందుకు వచ్చాడు పోటీ చేయడానికి? కడపలోనే ఎందుకు పోటీ చేయడు? ఇప్పటి వరకు 2 సార్లు రాజ్యసభ్యుడిగా ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే గుర్తుకు రాలేదా? ఈరోజు ఇండస్ట్రియల్గా నేనైతే డెవలప్ చేస్తానంటాడు. అసలు కానీ మా జీవితం అది కాదు. పల్లెటూరులో పుట్టాము, పల్లెటూరులో పెరిగాము. వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా, చిన్నస్థాయి కార్యకర్త దగ్గర నుంచి కూడా నాయకుల కష్టాలు తెలుసు, ప్రాంతాల సమస్యలు తెలుసు. నీకు నియోజకవర్గాల పేర్లు తెలియదు, మండలాలు తెలియదు, అక్కడ ఉన్నటువంటి అవసరాలు తెలియదు, ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు. నీకు తెలిసిందల్లా ఒకటే, నీకు ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో ఎలాగ దోపిడీ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.